అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 29 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఇక గ్రహభావ ప్రకారము చంద్రబలము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధబలము సంభాషణలు, ఒప్పందాలు, విద్యా సంబంధిత పనులకు మంచి సమయం. ఇక గురుబలము పెద్దల ఆశీర్వాదము, జ్ఞానము, ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక శని బలము ఓర్పుతో వ్యవహరిస్తే ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇక రేపటి రోజున పరిహారపరంగా ఉదయం గణేశుని పూజ చేసి ఓం గం గణపతి అనే మంత్రం 8 నిమిషాలు జపించండి. పరమేశ్వరునికి జలాభిషేకం చేయటము శుభప్రదము. పక్షులకి ధాన్యం వేయటం లేదా పేదలకి పచ్చపెసలు దానం చేయడం మంచిది. ఇక బుధవారం కావడంతో శ్రీ మహాగణపతి ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే రేపు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుని ఆరాధన అన్ని రకాల మేలు చేస్తుంది. దుర్గాదేవిని ప్రార్థించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక రేపు రోజున కర్కాటక రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 5, 7. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు. ఇక రేపు రోజున భావోద్వేగాలలోని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా పరిశీలించండి. ఇక రేపు రోజున మాటల్లో ఓర్పు అయితే ఉండాలండి. ఖచ్చితంగా కూడా రేపు రోజున మీ జీవితం మెరుగుపరచడానికి దానికి ఒక అవకాశం రేపు రోజున మీ మాటల్లో ఓర్పు ఉండాలి. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న అపార్థాలు కూడా పెద్ద గొడవలుగా మారకుండా ఉండటం చాలా మంచిది. మీపై కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ముందుగానే మీరు మాట్లాడేందుకు ప్రయత్నించండి. వీలుంటే కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడా పెద్ద సంబంధాలకు నిలబెడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మాత్రం మీరు తెలుసుకోండి. ఉద్యోగంలోనూ సహోద్యోగులతోనూ లేదా వ్యాపార భాగస్వాములతో కూడా రేపటి రోజు మీకు అపార్థాలు ఏర్పడకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా స్పష్టంగా అయితే వారికి మీరు చెప్పడం అయితే తెలియపరచడం మంచిది. ఆర్థిక విషయంలో ఎవరికైనా హామీ ఇవ్వటము లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం కంటే రేపటి రోజున ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఇక కుటుంబ సభ్యుల యొక్క ఎక్కువగా రేపటి రోజు మీరు సమయాన్ని గడపండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా రేపటిన పరమేశ్వరు లేదా మీకు ఇష్టమైనటువంటి భగవంతుని రేపటి రోజున భక్తితో ప్రార్థించడం వల్ల అన్ని రకాలు కూడా మీకు మానసికపరమైనటువంటి ప్రశాంతత అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే ప్రతి ఉదయాన్నే సానుకూలమైనటువంటి ఆలోచనలతో రోజును ప్రారంభించడం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే గతంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి గురించి ఒక వార్త రేపటి వినేటువంటి అవకాశం కూడా రేపటి కనిపిస్తుంది. అయితే ఆ సంబంధాలని రేపటి రోజు మీరు భావోద్వేగాలు లోనవ్వకుండా పరిస్థితులు మీరు పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇక రేపటి రోజున మీకు ఒక పరీక్షాకాలం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజున మీకు ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కష్టకాలంలో మీకు అండగా నిలిచేవారిని గౌరవించండి. కాలమే చాలా ప్రశ్నల సమాధానం అయితే చెబుతుందని మనస్ఫూర్తిగా నమ్మండి. రేపటి రోజున ఆరోగ్యంపై కూడా తగినటువంటి శ్రద్ధను పెట్టండి. సరైనటువంటి రోజున రేపటి నిద్ర సమయానికి ఆహారము, మానసిక ప్రశాంతత మీరు తీసుకోవడం అయితే మంచిది. గుర్తుపెట్టుకోండి, కోపం లేదా ఆందోళనతో తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు ఆ తర్వాత పెద్ద మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేసే విధంగా ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క లక్ష్యంపై మీరు దృష్టి పెట్టి నిలబడండి. ఇతరుల పరిస్థితుల వల్ల కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కడా కూడా కోల్పోకుండా ఉండండి. ప్రతి అనుభవం కూడా మీకు ఎక్కడ అంటే జీవితానికి ఒక పాఠలా గుర్తుపెట్టుకోండి. అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. జీవితంలో ప్రతి వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరు. కొంతమంది మనకు పాఠం నేర్పించడానికి వస్తారు. మరికొందరు మన విజయాలను చూసి అసూయతో వారంతట వారే దూరమైపోతారు. అయితే రేపటి రోజున ఒక పరిస్థితిని అయితే మీ జీవితంలో ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. మీకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి అకస్మాత్తుగా
మీ యొక్క కాల్స్కు సంబంధించకపోవచ్చు, అలాగే మీ మాటలకు పెద్దగా రెస్పాన్స్ అవ్వకపోవచ్చు, మీ సందేహాలకు ఆలస్యంగా సమాధానం ఇవ్వచ్చు. గతంలో చూపిన ప్రేమ, గౌరవము, అనురాగము అన్నీ కూడా రేపటి కొద్దిగా తగినట్లుగా మీకు అనిపిస్తుంది. మరి ఈ సమయంలో తొందరపాటుగా వారిపై ఎటువంటి మాటలను కానీ లేదంటే కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ రేపటి మీరు తీసుకోకండి. రేపటి మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మాటలను అయితే మీరు రేపటి రోజున అన్ని రకాలకు కూడా వెంటనే నమ్మకండి. ఎందుకంటే మీ గురించి తప్పుడు సమాచారం చెప్పే వ్యక్తులు ఉన్నారు. రేపటి మీ చుట్టూ తిరగవచ్చు. అందుకే ఎవరి మాటలైనా విన్న వెంటనే నమ్మకుండా వాటి గురించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ సభ్యులతో కూడా చిన్న అపార్థాలు, విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక రేపటి రోజున భార్యాభర్తల మధ్య లేదా బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడితే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా మీరు వాటి సమస్యలు పరిష్కరించడానికి అయితే తప్పకుండా మీ వంతు ప్రయత్నం అయితే చేయండి. అలాగే రేపటి రోజున ఒక మంచి మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని అయితే కాపాడుతుందని చెప్పి రేపటి రోజున గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగం చేసే వారికైతే రేపటి రోజున పని భారం తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు రావటం లేదని చెప్పి మీరు నిరాశ చెందకండి. కొంత ఆలస్యమైనప్పటికీ మీ ప్రతిభకు తగినటువంటి ఫలితం అయితే రేపటి రోజున అతి తొందరలోనే లభించబోతుంది. ఇక వ్యాపారస్తులకైతే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇంకా స్నేహితుల యొక్క సలహాలు జాగ్రత్తగా మీరు పాటించడం మంచిది. ఇది తుది నిర్ణయం మాత్రం మీ ఆలోచనతో తీసుకోండి. ఆర్థికంగా చిన్న ఖర్చులు కూడా రేపటి రోజు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అనవసరమైనటువంటి కొనుగోలని వాయిదా వేయటం అయితే చాలా మంచిది. అలాగే పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోకండి. ఆధ్యాత్మికంగా రేపటి రోజు మీకు మంచి బలాన్ని అయితే ఇచ్చే రోజుని చెప్పుకోవాలి. అంతేకాదండి, రేపటి రోజున ఉదయాన్నే పరమేశ్వరుని లేదా మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా భక్తితో మీరు ప్రార్థించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించడం ప్రయత్నించండి. ఇక రేపటి రోజున భక్తితో జపించడం వలన అలాగే రేపటి రోజు మీరు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మీకు ఎక్కువగా సానుకూలమైన ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. మీ జీవితంలో నిజంగా మీకోసం ఉండే ఏదైనా సరే ఆ వ్యక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని విడిచి వెళ్ళలేరు, అసలు మర్చిపోకండి. అలాగే వెళ్ళిపోయే వ్యక్తులు కూడా మీరు బలవంతంగా మీరు ఆపకండి. మీ యొక్క విలువను గుర్తించే వారిని గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే రేపటి రోజున మీరు తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఓర్పు, సహనము, వివేకంతో కనుక మీరు వ్యవహరిస్తే రేపటి మీకు నష్టం కాకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లాభం పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే తప్పకుండా తెలుసుకునేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపటి రోజున మీరు జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా యాదృచ్ఛికంగా అయితే తీసుకోకండి. ఎందుకంటే రేపటి రోజున ఇది మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం. అలాగే కొన్ని సూచనలు రేపటి రోజు మీకు అందివ్వబోతుంది. అయితే పాత బంధాలను పరీక్షించే అవకాశం కూడా ఉంది. అలాగే ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు దూరం కావాలనే విషయాన్ని సహజంగా మీరు అర్థం చేసుకోండి, అనుభూతి చెందండి. ఇక మీరు ఎంత ప్రయత్నించినా అతను లేదా ఆమె దూరంగా మీ యొక్క ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే అనిపిస్తుంది. కానీ మరి ఈ సమయంలో నేను చేశానని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. కొన్నిసార్లు ప్రతి బంధానికి కూడా ఒక సమయం ఉంటుందండి. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తన దారిలో తాను వెళ్ళిపోవటం కూడా జీవితంలో ఒక భాగమే. కాబట్టి ఈ విషయాన్ని సున్నితంగా వ్యవహరించి గుర్తించండి. అయితే అందరూ మీకు దూరం అవుతాను కాదండి, రేపటి మీకు నిజంగా విలువ ఇచ్చే వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని తప్పకుండా దగ్గరవుతారు. మీ బాధలను అర్థం చేసుకునే వారే మీ యొక్క మనస్ఫూర్తిగా కోరుకున్న వారు అవుతారు. మరి రేపటి రోజున స్పష్టంగా అయితే మీరు మనస్ఫూర్తిగా మీ వ్యక్తులు ఎవరు పరాయవాళ్ళు అనేది తెలుసుకుంటారు. ఇక అలాగే రేపటి రోజు మీరు జీవితంలో ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవడమే కాకుండా మీ యొక్క జీవిత గమనాన్ని, మీ యొక్క జీవితం యొక్క సూక్తుల్ని అందగా కూడా మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే ముందు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అన్ని విధాలుగా కూడా చాలా గొప్ప లాభంగా అన్నిటా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక విజయాలు కూడా లభిస్తాయి. కాబట్టి రేపటి రోజున తీసుకునే నిర్ణయం మీకు అన్ని రకాలు కూడా బేసిక్గా కానీ మీరు ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఆడపడిన స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినా కూడా ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి సత్తా అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే రేపటి రోజున కొన్ని విషయాల్లో మీరు ప్రతిభను చూపించబోతున్నారు. మీ ప్రతిభను కూడా ఎదుటి వ్యక్తులు గుర్తించగలుగుతారు. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడము మీకు ఉన్నటువంటి వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు వాక్చాతుర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తుల్ని ఇట్టే ఆకర్షించేలా మీ రూపలావణ్యము అలాగే మీ యొక్క మాట తీరు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే రేపటి రోజున చక్కని నేర్పును కూడా మీరు కలిగి ఉంటారు. కోపాన్ని నియంత్రించుకోండి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రహస్య శత్రువు అనేవారంటే ఖచ్చితంగా ఉంటారండి. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు? ఇంట్లోనా లేదా మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెన్నుపోటు పడవని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు పూర్తిగా దూరంగా ఉండటము, కోపం వల్ల కావచ్చు, చికాకు వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంతమందితో గొడవ పడుతూ ఉంటాం. కాబట్టి
ఈ యొక్క గొడవ అంతా సర్దుమడిన తర్వాత మీ మనసులో నుండి ఆ గొడవను తీసేస్తారు. కానీ అవతల వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులు మాత్రం దాన్ని మనసులో అలాగే పెట్టుకున్న తర్వాత మీపై ఎక్కువగా కోపాన్ని పెంచుకుంటారు. అలా శత్రులుగా మీకు తయారవుతారు. అయితే ఎప్పుడైతే అవకాశం అనేది దొరికిందా ఇప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామని చెప్పి కొంతమంది వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, లేదా బంధుమిత్రుల, ఇలా ఎవరైనా ఉండవచ్చండి. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, బంధుమిత్రులు లేదా ఇలా ఎక్కడైనా కావచ్చు. మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా మీ మంచి కోరుతున్నా అని చెప్పి గుడ్డిగా మాత్రం అందరినీ నమ్మవద్దు. అలాగే రేపటి రోజున మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బతి అని చెప్పి వ్యాపారపరంగా కావచ్చు, లేదా డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇలా ఒక కక్ష తీర్చడానికి, పగ తీర్చుకోవడానికి రేపటిలో కొంతమంది శత్రులుగా మారి తయారై ఉన్నారు. మరి ఆ శత్రులు ఎవరైనా కూడా రేపటిలో మీరు గ్రహించగలుగుతారు. అటు మీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ మీతో పాటే నడుస్తూ, మీతో పాటే ఉంటూ మిమ్మల్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పి మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదనమాట. అలా వారు రేపటి రోజున మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎటు వ్యక్తిలో గొడవ పడకుండా రేపటి రోజున మీరు శాంతంగా వ్యవహరించండి. ఇక రేపటి రోజున బుధవారం కర్కాటక రాశి వారికి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపించే రోజు. గణపతి శివారాధనతో మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి తెలుసుకోకండి కర్కాటక రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.